వై నాట్ 175 అని చెప్పి లాస్ట్ టర్మ్‌లో 2024 ముందు హ్మ్. జగన్ కుప్పం మీద బాగా ఫోకస్ చేశాడు. కుప్పం మీద మన ఆయన ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దించి కుప్పంలో కూడా చంద్రబాబును ఓడగొట్టాలని చాలా సీరియస్‌గా ట్రై చేశాడు. కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ వశమైందప్పుడు. సో, అంటే మామూలుగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న టాక్టిక్సే. అంటే ఒక స్టేట్ వైడ్ లీడర్స్‌ని టార్గెట్ చేసి వాళ్ళ నియోజకవర్గంలో ఓడగొట్టడానికి ప్రయత్నించడం అనేది దేశవ్యాప్తంగా ఇటు మేనకా గాంధీ మీద, ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద బీజేపీ అదే పని చేసింది. బెంగాల్‌లో ఆహ్, మమతా బెనర్జీ మీద ఇచ్చేసి ఆమెను ఓడగొట్టగలిగారు కూడా. సో, దీనివల్ల ఏందంటే వాళ్ళకి బేసిక్‌గా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేందంటే ఈ రాష్ట్ర నాయకుడు తన నియోజకవర్గంలోనే గెలవడానికి చెమట ఓడ్చాల్సి ఉంటది. కాబట్టి ఎక్కువ టైం దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటది. దానివల్ల మిగతా నియోజకవర్గాల్లో అతను తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది నంబర్ 1 అయితే. నంబర్ 2 ఏందంటే మొరేల్‌ని దెబ్బతీయడం. అంటే రాష్ట్ర ఎప్పుడైనా ఇది పాతకాలపు సైన్యం నుంచి సైన్యాధిపతిని వేరు చేసి సైన్యాధిపతిని ముందు దెబ్బ కొట్టగలిగితే సైన్యం మొరేల్ దెబ్బతినిపోతుంది. వాళ్ళు గట్టిగా పోరాడలేరు. సో, ఈ 2 ప్రధాన ప్రయోజనాల్ని బేస్ చేసుకొని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకుల మీద ఫోకస్ చేసి చేయడం అనేది జరుగుతుంది. మనకు పవన్ కళ్యాణ్ ఓడగొట్టడానికి కూడా పిఠాపురంలో శాయశక్తులా జగన్ ప్రయత్నించడం మనం చూసాం. సో, ఇప్పుడు రివర్స్‌లో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పులివెందులు గత 45 ఏళ్లుగా వైఎస్ కుటుంబమే అక్కడ వాళ్ళు గెలుస్తున్నారక్కడ. సో, దాన్ని ఫస్ట్ టైం బ్రేక్ చేయగలిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా లోకేష్ నాయకత్వం తీసుకొని అండ్ అక్కడ పోలీసులను మోహరించి వేరే జిల్లాల నుంచి జమ్మలమడుగు, అనంతపూర్ లాంటి పక్క ప్రాంతాల నుంచి అక్కడ జనాల్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఓట్లేయించి గెలిచారు. సో, ఎలా గెలిచారనేది ఇవాళ పెద్ద విషయం కాదు. గెలిచామా లేదనేది ఇక్కడ విషయం. సో, అందువల్ల దాన్ని గ్రేట్‌గా కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్నాడు. లోకేష్‌ని కూడా అతను పప్పు కాదు చండ్ర నిప్పు అంటూ తెలుగుదేశం నాయకులు కానీ, కేడర్ కానీ అతన్ని ఆకాశానికి ఎత్తడం మనకు కనబడుతుంది. అది కొంతవరకు నిజం కూడా. ఎందుకంటే ఫస్ట్ టైం లోకేష్ ఆధ్వర్యంలో జగన్‌ని అక్కడ దెబ్బతీయగలిగారు. ఇప్పుడేందంటే జగన్‌కే ఎసురు పెట్టాలన్న ప్లాన్‌లో కనబడుతుంది మనకి. అందుకని చంద్రబాబు టాక్టికల్‌గా షర్మిలని ఎలాగైతే అక్కడికి చంద్రబాబు తీసుకొచ్చాడనేది చెప్తారు. అంటే రేవంత్ రెడ్డి, ఇటు రాహుల్ గాంధీని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి జగన్‌కి యాంటీగా ఈమెకి ఆల్రెడీ అసంతృప్తి జగన్ మీద ఉంది. ఎందుకంటే పొలిటికల్‌గా ఈమెకి యాంబిషన్స్ ఉన్నాయి, యాస్పిరేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఆస్తిలో వాటాలు ఇవ్వకుండా జగనే నాన్న ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని నాన్న కొంతమందికి మేలు చేస్తే ఆ మేలు పొందిన కొన్ని కంపెనీలు జగన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం వల్ల జగన్ కంపెనీలు ఎదిగాయనేది ఆయన మీద ఉన్న కేసు కూడా. సో, అదే వాస్తవం అని కూడా షర్మిల కూడా నమ్ముతుంది. కాబట్టి నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అతనేమో ఆస్తులు సంపాదించాడు, అతనేమో రాజకీయ పదవులు సీఎం అయ్యాడు. నేను జగన్కి అండగా నిలిచాను. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించడానికి నేను పాదయాత్ర చేశాను. సో, ఇవన్నీ చేసి నాకు కనీసం ఒక ఎంపీ పదవి కూడా ఇవ్వలేకపోయాడు అన్న కోపం, అట్లాగే ఆస్తిలో వాటా ఇవ్వలేకపోయాడని కోపం ఆమెకుంది. దాన్ని చంద్రబాబు ఉపయోగించుకున్నాడు. రాజకీయాల్లో ఏది ఉపయోగించుకోవాలి, ఏది ఉపయోగించుకోకూడదు అన్న ఇదేమి లేదు ఇక్కడ. మోరల్ యాంగిల్ అనేది ఎవరికి లేదు. ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకోవడమే. సో, అది చంద్రబాబు అయినా చేస్తాడు, జగన్ అయినా చేస్తాడు. ఏ రాజకీయ నాయకుడైనా ఇవాళ ఏ రాజకీయ నాయకుడికి ఏ రకమైన విలువలు లేవు. అధికారమే పరమావధి, లేకపోతే పరమ విలువ తప్ప ఈయనకి విలువ లేదా, విలువ ఉందని మాట్లాడుకోవడం వేస్ట్. అలాగే చంద్రబాబు దాన్ని ఉపయోగించుకొని ఆమెను అక్కడ పిసిసి అధ్యక్షుడిగా చేశాడనేది ఒక టాక్. మనకు కానీ ఆ తర్వాత గమనిస్తే కూడా ఇది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ బలపడడం కోసం ఒక రోజు కూడా కృషి చేయలేదు. మొత్తం ఆమె టార్గెట్ అంతా జగన్ను ఓడించడం, జగన్ని డిఫేమ్ చేయడం అనేదే ఆమె టార్గెట్. దానికి తల్లి కూడా ఆమె వైపే నిలబడడం వల్ల ఆమెకు బలం పెరిగింది. జగన్ ఆ విషయంలో అటర్ ఫ్లాప్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఒక కుటుంబంలో క్రైసిస్ని సాల్వ్ చేసుకోలేనివాడు ఇక రాజకీయ పెద్ద పెద్ద క్రైసిస్ని ఎలా ఆయన సాల్వ్ చేసుకోగలడు అన్న నెరేటివ్ జనంలోకి వెళ్ళింది. అట్లాగే సొంత చెల్లికి తల్లికి అన్యాయం చేసిన వాడు రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడన్న నెరేటివ్ని బలంగా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు కానీ తీసుకెళ్ళగలిగారు. సో, ఆ మేరకి జగన్కి నష్టమైంది. కొంత మెజార్టీ కూడా తగ్గింది గత ఎన్నికల్లో. ఇప్పుడు ఇంకొక ఖతర్నాక్ ప్లాన్ చంద్రబాబు వేశాడు. అదేంటంటే
వైసీపీ ఈ ని ముఖ్యంగా జగన్ని అక్కడ ఓడించడానికి కోసం సొంత మేనల్లుడిని తీసుకురావడం. అంటే చెల్లి కొడుకే కాబట్టి మేనమామ అవుతాడు అబ్బాయికి. అబ్బాయి పేరు కూడా వైఎస్ రాజారెడ్డి. ఇక్కడ కూడా ఇప్పుడు డిబేట్ ఏం జరుగుతుందంటే అసలు అతను వైఎస్ రాజారెడ్డి ఎలా అవుతాడు? అతను వాళ్ళ నాన్న ఇది కదా రావాలి, ఇంటి పేరు రావాలి కదా, తల్లి వైపు నుంచి ఎలా ఇంటి పేరు వస్తుందని ఒక డిబేట్ వైసీపీ వాళ్ళు పెడుతున్నారు. అతి పనికిమాలిన డిబేట్ అది. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు తండ్రి లెగసీ, తండ్రిని రాజకీయంగా వాడుకోవడం, తండ్రిని ఆర్థికంగా వాడుకొని జగన్ పైకి వచ్చినప్పుడు కూతురు ఎందుకు రాకూడదు? ఎవడు చెప్పాడు రాకూడదని? సో అది వేరే చోట ఎవరికి ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటారు. ఇవాళ మామూలు మనుషులు కూడా నాకు ఇప్పుడు 2 ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనుకో, ఒక ఎస్సీ ఒక అప్పర్ కాస్ట్ మ్యారేజ్ అనుకో, పిల్లలకి ఎస్సీదే పెట్టడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే దాని నుంచి రిజర్వేషన్లు వస్తే కొంత బెనిఫిట్స్ వస్తాయి అనేది వాళ్ళ ఆలోచన. దాని తప్పని మనం ఎలా అంటాం?